శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి టెక్కలి సబ్ డివిజన్‌లో జలమూరు పోలీస్ స్టేషన్ లిమిట్స్‌లో మనకి రీసెంట్‌గా 19వ తారీఖున ఒక 70 సంవత్సరాల ఒక ఓల్డ్ వుమెన్ ఒకరు మిస్సింగ్ అని చెప్పి ఒక కంప్లైంట్ వచ్చింది. జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. సో దాని మీద మనకి ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ఆ ప్రాసెస్లో మనకు తెలిసింది ఏంటంటే ఆవిడని కొంతమంది కలిసి ఆవిడని చంపేసి ఆవిడ పైన ఉన్న బంగారం అంతా ఆభరణాలు ఏవైతే ఉంటాయో ఆ ఆర్నమెంట్స్ అన్ని తీసుకొని వెళ్ళారు. సో బేసికలీ ఇది ఒక ఉమెన్ మిస్సింగ్ కేసు, మర్డర్ ఫర్ గెయిన్గా ఆల్టర్ అయింది ఇది. సో దీనికి సంబంధించి ఎవరైతే చనిపోయిన లేడీ ఉన్నారో, చిన్నమ్మడు అని చెప్పి లేడీ ఉన్నారో, వాళ్ళు 17వ తారీఖున పొద్దున్నే ఒక ఫంక్షన్కి, ఒక బంధువుల ఇంట్లో ఒక ఫంక్షన్కి అటెండ్ అయ్యి అక్కడ నుంచి నర్సన్నపేటలో ఉన్న ఒక అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కలవడానికి వెళ్ళారు. సో వాళ్ళని కలవడం పర్పస్ ఏంటంటే ఫ్యామిలీ సర్టిఫికేట్కి సంబంధించి నోటరీ చేయించుకోవడం కోసం ఆ నోటరీ అడ్వకేట్ గారిని కలిశారు. అడ్వకేట్ గారి పేరు వచ్చి కింతలి ధనలక్ష్మి గారు. సో వాళ్ళని కలిసిన తర్వాత వాళ్ళు వాళ్ళ ఇంటి దగ్గరే మనకి సీసీటీవీస్ ఇవన్నీ వెరిఫై చేసినప్పుడు ఆ రోజు మధ్యాహ్నం పొద్దున్నే 11:30కి మన పోలీస్ స్టేషన్ దారి ఏదైతే ఉందో నర్సన్నపేట, ఆ దారి దాటుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళడం కన్ఫర్మ్గా కనిపిస్తుంది సీసీటీవీలో. ఆ తర్వాత అక్కడ నుంచి బయటికి రాలేదు. అంటే వాళ్ళ ఎవరైతే అడ్వకేట్ ఉన్నారో వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వెళ్ళిన చిన్నమ్మడు అన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయటికి రాకపోవడంతో మనం ఇన్వెస్టిగేషన్ మొత్తం అక్కడే ఫోకస్ చేయడంతో వాళ్ళు అక్కడే ఇంటి దగ్గరే చంపేసి వాళ్ళ వాష్రూమ్ ఏదైతే ఉంటుందో ఆ వాష్రూమ్లో చంపేసి అక్కడ నుంచి గోల్డ్ తీసుకున్నారు. దీనికి సంబంధించి ధనలక్ష్మి గారు అండ్ వాళ్ళ బ్రదర్ అచ్యుతారావు అండ్ వాళ్ళ అబ్బాయి గణేష్, ఈ గణేష్ అన్న వాళ్ళు కూడా అడ్వకేట్గా పనిచేస్తారు. ఈ అచ్యుతారావు అన్న వాళ్ళు వాళ్ళ బ్రదర్. సో వీళ్ళు ముగ్గురు కలిసి అక్కడ చేయడం, చేసిన తర్వాత ఒక కార్ని రెంట్కి తీసుకొని ఆ కార్లో బాడీని అక్కడ ఉన్న శారీ ప్లస్ సంచి ఏదైతే ఉందో వాటిల్లో పెట్టేసి అక్కడ నుంచి తీసుకొని వెళ్ళి దీన్ని మనకి హీరమండలం లిమిట్స్లో ఏదైతే వంశధార రివర్ ఉందో అక్కడ ఒక దగ్గర దాన్ని బాడీని అక్కడ డిస్పోజ్ చేయడం జరుగుతుంది. అక్కడ పడేసి దానికి వాడిన సుత్తి తీసుకొని హ్యామర్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొని తలపైన కొట్టడం జరుగుతుంది వీళ్ళని. అవన్నీ కూడా తీసుకొని ఇంకొక ప్లేస్లో పడేయడం జరిగింది. సో ఈ బాడీని డిస్పోజ్ చేయడంలో కూడా వీళ్ళు ఈ అచ్యుతారావు వాళ్ళ అబ్బాయి ఎవరైతే ఉన్నారో లక్ష్మీనారాయణ అన్న అబ్బాయి, ఇంకొకరు మణికంఠ, సో వీళ్ళు కూడా వాళ్ళకి హెల్ప్ చేశారు. సో ఈ 5 మంది కలిసి ఆ పెద్ద ఆవిడని 70 years పెద్ద ఆవిడ ఎవరైతే ఉన్నారో ఆవిడని చంపేసి గోల్డ్ మొత్తం తీసుకొని ఆ గోల్డ్ని కూడా వాళ్ళు పంచుకోవడం జరిగింది. మనకు అక్కడ గోల్డ్ కూడా కంప్లీట్గా రికవరీ చేయడం జరిగింది ఈ అఫెన్స్కి సంబంధించి. దీంట్లో ముఖ్యంగా వీళ్ళు ఏంటంటే ఆవిడ ఒకటే ఉండడం, సింగిల్గా ఉండడం అండ్ అక్కడ గోల్డ్ ఉండడం తోటి వీళ్ళు దీనికి చేసినట్లు మనకు అర్థమవుతుంది. ఈ కేసు ఇన్వెస్టిగేషన్కి సంబంధించి వీళ్ళు ఏదైతే కార్ని రెంట్కి తీసుకున్నారో దాన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. వన్స్ ఇది అఫెన్స్ అయిపోయిన తర్వాత, వన్స్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుందని వీళ్ళకి డౌట్ వచ్చినప్పుడు ఆ కార్లో కూడా వీళ్ళు మొత్తం క్లీన్ చేయడానికి, అంటే మనకి కొన్ని లిక్విడ్స్ ఏవైతే కెమికల్స్ వాడి అక్కడ ఉన్న బ్లడ్ స్టెయిన్స్ కానివ్వండి, లేదంటే మన బాడీ వన్స్ మనిషి చనిపోయిన తర్వాత కొన్ని ఫ్లూయిడ్స్ వస్తాయి బాడీ నుంచి, అవన్నీ కూడా వాళ్ళు క్లియర్ చేయడానికి కూడా ట్రై చేశారు. సో డిస్ట్రక్షన్ ఆఫ్ ఎవిడెన్స్ కింద కూడా వాళ్ళని యాడ్ చేయడం జరుగుతుంది. సో ఈ ఇన్వెస్టిగేషన్కి సంబంధించి మనకి అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ గారు, టెక్కలి డిఎస్పీ లక్ష్మణ్ గారు, సిఐ నర్సన్నపేట శ్రీనివాస్, నర్సన్నపేట ఎస్ఐ గణేష్, పోలాకి ఎస్ఐ రంజిత్ అండ్ జలమూరి ఎస్ఐ అశోక్ అండ్ టీమ్. సో వీళ్ళందరూ కూడా క్లియర్గా దీంట్లో ఎఫర్ట్స్ పెట్టి విత్ టెక్నికల్ ఎవిడెన్స్, అంటే అది సీసీటీవీస్ కావచ్చు, సిడిఆర్స్ కావచ్చు, లేదంటే ఎఫ్ఎస్ఎల్ పరంగా కావచ్చు, లేదంటే డాగ్స్ని యూజ్ చేయడం కూడా కావచ్చు. మనకి ఇందులో డాగ్స్ని కూడా యూజ్ చేయడం జరిగింది. బేసిక్గా ఆ లేడీ ఏదైతే ట్రాక్లో వెళ్ళారో ఆ ట్రాక్ వెళ్ళడం, వాళ్ళ ఇంటి చుట్టూనే డాగ్స్ కంప్లీట్గా అక్కడే తిరగడం, అక్కడ నుంచి ఏదైతే రూట్లో వీళ్ళు హీరమండలంకి తీసుకెళ్లారో ఆ రూట్లో కూడా డాగ్స్ అనేది కూడా ట్రాకింగ్ మొత్తం అంతా మనకి వచ్చాయి. సో మన రిక్వెస్ట్ ఏంటంటే మీడియా ద్వారా పబ్లిక్కి, ఎవరైనా సింగిల్ లేడీస్, ఎస్పెషల్లీ ఓల్డ్ లేడీస్ కొంచెం సింగిల్గా ఉండడం కావచ్చు, పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు అవతల వ్యక్తులను కలుస్తున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఇక్కడ తెలిసిన వాళ్ళే చేస్తున్నారు, ఏదో బయట నుంచి వచ్చి ఎవరో కొత్త వాళ్ళు చేయడం కాదు. మనం ఒక పని మీద వెళ్తున్నప్పుడు మనకు తెలిసిన వాళ్ళు మన చుట్టూ ఉన్న వాళ్ళే చేస్తున్నారు కాబట్టి దయచేసి కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. అవసరం లేని చోట మీరు ఎక్కువ గోల్డ్ వేసుకోవద్దు. ఇప్పుడు ఫంక్షన్కి దానికి వేసుకోవడం ఓకే, కానీ బయట తిరిగేటప్పుడు అన్ని చోట్ల కొంచెం వేసుకోవద్దు.
లేదా ఎవరైనా కలుస్తున్నప్పుడు కూడా ఎవరిని కలుస్తున్నాము, ఎందుకు కలుస్తున్నాము అనేది మన ఇంట్లో వాళ్ళకి ముందే చెప్పాలి. సో దట్ ఏంటంటే అక్కడ ఏదైనా జరిగినా కూడా మన ఇంట్లో వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది కాబట్టి మనం ఏదైనా దాని తర్వాత స్టెప్స్ తీసుకోవడానికి కూడా చేయగలం మనం. సో ఐ కంగ్రాచులేట్ ద టీమ్ ఫర్ డిటెక్టింగ్ దిస్ కేస్. థ్యాంక్ యూ అందరికీ. అంటే ఇంతకుముందు 4 నెలల ముందు ఒకసారి వాళ్ళ అడ్వకేట్ దగ్గరికి వెళ్ళారు. కరెక్టే కదా, 4 నెలల ముందు వెళ్ళారు, 5th monthలో వెళ్ళారు. అప్పుడు సేమ్ దీని సర్టిఫికెట్, ఫ్యామిలీ సర్టిఫికెట్ యాక్చువల్గా వీళ్ళ చిన్నమ్మడు అన్న వాళ్ళు హైదరాబాద్లో ఎక్కువ ఉంటారు, ఇక్కడికి రావడం తక్కువ. ఇక్కడ ఏదైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు లేదా ఇలాంటి ఏదైనా లీగల్ వర్క్ ఉన్నప్పుడు మాత్రమే వస్తున్నారు. 4 months మే నెలలో. సో 5th monthలో వాళ్ళని కలవడం జరిగింది. అప్పుడు వాళ్ళు చెప్పారు ప్రొసీజర్ ఏంటి ఏమన్నది కూడా వీళ్ళు చెప్పారు. సో తర్వాత ఇప్పుడు వెళ్ళారు వాళ్ళ దగ్గరికి. 2008లో ఒక కేసు ఉంది వీళ్ళపైన. అప్పుడు కూడా సేమ్ ఇట్లనే ఒక ఓల్డ్ లేడీని మర్డర్ ఫర్ గెయిన్, అంటే అప్పుడు కూడా వాళ్ళని తీసుకొని వెళ్ళి చంపడం జరిగింది. సో దాని మీద ఇన్వెస్టిగేషన్ చేసి ఛార్జ్ షీట్ కూడా వేసినట్లు ఉన్నారు. సో ఆ కేసు డీటెయిల్స్ ఒకసారి నేను వెరిఫై చేసి మీకు ఫర్దర్గా ఏంటి ఏమైంది స్టేటస్ అనేది అది ఒకసారి చెప్తాను. ఇప్పుడు 24 తులాస్ గోల్డ్ అండ్ 6 తులాస్ సిల్వర్ అండి. అప్పటికప్పుడు అంటే వాళ్ళకి ఆపర్చునిటీ అప్పుడు వచ్చింది, సో చేశారు. ఆవిడ ఒంటి పైన ఎవరైతే పెద్ద ఆవిడ వెళ్ళారో మనకి సీసీటీవీ ఫుటేజ్లో కూడా క్లియర్గా ఉంది. సో ఆ రోజు మార్నింగ్ యోగేశ్వరరావు అని చెప్పి ఒక రిలేటివ్స్ వాళ్ళ ఇంట్లో వీళ్ళు ఫంక్షన్కి అటెండ్ అయ్యారు. ఈ పెళ్లికి ముందు పందిరాట్ అని చెప్పి ఫంక్షన్స్ ఉంటాయి కదా, సో దాంట్లో అటెండ్ అయ్యారు. అక్కడ నుంచి మళ్ళీ అడ్వకేట్ దగ్గరికి వచ్చారు. లేదు, అఫెన్స్ వచ్చి మనకు మధ్యాహ్నం 1:30 మధ్యలో జరిగినట్లు తెలుస్తోంది. 3 to 4 మధ్యలో బాడీని ఇంటి దగ్గర నుంచి మధ్యాహ్నం టైంలో తీసుకువెళ్ళారు. తీసుకొని వెళ్ళి ఆ రోజు మనకు కొంచెం రెయిన్ కూడా పడుతుంది. సో హీరమండలం దగ్గర యాక్చువల్గా వీళ్ళ ప్లాన్ బెరాజ్ లోపల పడేసేయాలని చెప్పి వీళ్ళ ప్లాన్. బట్ అక్కడ వరకు వెళ్ళడానికి కొంచెం ప్రాబ్లమ్ అయి ఆ రూట్లోనే లూప్లో మనకి ఒక దగ్గర ఒక బ్రిడ్జ్ దగ్గర పడేసి వెళ్ళారు. వీళ్ళు ఒక్కరే, వేరే వాళ్ళు ఉన్నట్లున్నారు దాంట్లో. వీళ్ళందరూ లేరు, అందరూ లేరు, 5 మంది లేరు. సో ఈవిడైతే ఉన్నారు, ఈవిడితో పాటు ఇంకా వేరే వాళ్ళు ఉన్నారు, 2 ఉన్నారు. అది డబుల్ మాట. అంటే ధనలక్ష్మి గారు ఎవరైతే ఉన్నారో ఆవిడ అడ్వకేట్గా చేస్తారు. వాళ్ళ అబ్బాయి గణేష్ అడ్వకేట్గా చేస్తారు. వాళ్ళ బ్రదర్ అచ్యుతరావు, సో ఆయన ఒకరు. అచ్యుతరావు పిల్లలు 2, లక్ష్మీనారాయణ, మణికంఠ. ఒకతను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు హైదరాబాద్లో, ఇంకొకతను డిగ్రీ 2nd year చదువుతున్నాడు వైజాగ్లో. వాళ్ళకి చట్టం పైన అవగాహన ఉంది కాబట్టి అఫెన్స్ని ఎలా చేయాలి, చేసిన అఫెన్స్ని ఎవిడెన్స్ మొత్తం ఎలా డిస్ట్రాయ్ చేయాలి, అంటే ఎవిడెన్స్ దొరకకుండా ఎలా చేయాలి, సో అదంతా క్లారిటీ ఉంది కాబట్టి క్లారిటీగా చేశారు వాళ్ళు. బట్ స్టిల్ మనకి ఎటువంటి అఫెన్స్ చేసేవాళ్ళని ఎక్కడో దగ్గర ఒక క్లూ అనేది మనకు దొరుకుతుంది. సో దాని ప్రకారం మనకి వెళ్ళినప్పుడు వీ హ్యావ్ టు థ్యాంక్ డాగ్ స్క్వాడ్ టీమ్ యాక్చువల్లీ. సో మాకు ఫస్ట్ బ్రేక్ అనేది డాగ్ స్క్వాడ్ వల్లనే వచ్చింది ఈ కేసులో. సో దాని నుంచి ఫర్దర్ క్లూస్ అన్నీ వచ్చాయి దీంట్లో. వాళ్ళు ఎందుకు చేశారు ఏంటన్నది వాళ్ళని అడగాలి. సో లావేర్లీ అంటే మనకి గోల్డ్కి సంబంధించని కాదు, టోటల్ మర్డర్స్ కూడా చూసినప్పుడు మనకి లాస్ట్ ఇయర్ 32 జరిగాయి. 2025కి సంబంధించి మొత్తం 32 మర్డర్స్. అందులో మర్డర్ ఫర్ గెయిన్ అంటే ఈ గోల్డ్ తీసుకెళ్లడం కావచ్చు, వాళ్ళ పైన ఉన్న ఆర్నమెంట్స్ దొంగలించడం కావచ్చు, ఇవి 5 కేసులు. అందులో అంటే 27 మిగతా మర్డర్స్, 5 కేసెస్ వచ్చి మనకి మర్డర్ ఫర్ గెయిన్. ఇది 2025కి సంబంధించి. 2026కి సంబంధించి ఇప్పటికి టోటల్గా 13 మర్డర్స్ అయినాయి. ఇందులో 12 వచ్చి అదర్ మర్డర్స్, 1 వచ్చి మాత్రం మర్డర్ ఫర్ గెయిన్. ఇది ఫస్ట్ కేసు ఇయర్కి సంబంధించి. మీరు అన్నది కరెక్టే. సో గోల్డ్ రేట్ అనేది పెరుగుతోంది. సో దానివల్ల
ఎవరైనా ఆపర్చునిటీ ఉన్నప్పుడు, అఫెన్స్ చేయాలనుకున్న మైండ్ సెట్ ఉన్నప్పుడు, లేదా వాళ్ళు త్వరగా డబ్బులు సంపాదించాలన్న ఆలోచనతోటి ఈ ప్రాపర్టీ అఫెన్సెస్ కావచ్చు, లేదా వ్యక్తులను కూడా ఇబ్బంది పెట్టి కొట్టడం కానీ, చంపడం కానీ జరుగుతోంది. సో దానికి సంబంధించే మన పోలీస్ వైపు నుంచి ప్రికాషన్స్ ఎన్ని తీసుకోవాలని తీసుకుంటున్నాం. ఈ కేసులోనే మనకు చూస్తే అక్కడ సీసీటీవీస్ ఉన్నాయి కాబట్టి వీఆర్ ఏబుల్ టు డిటెక్ట్ ఇట్. అదే సీసీటీవీస్ లేకపోతే అక్కడికి ఆమె వెళ్ళినట్లు కూడా మనకు ఎవిడెన్స్ ఏమి లేదు. ఓన్లీ థింగ్ ఏంటంటే ఆవిడ ఫోన్ తీసుకెళ్ళింది, ఆ ఫోన్ కూడా ఆఫ్ అయిపోయి ఉంది. సో మనకు వేరే ఎవిడెన్స్ కూడా లేదు, ఓన్లీ సీసీటీవీ ఎవిడెన్సే. అక్కడ నుంచి మళ్ళీ వాళ్ళు ఎలా తీసుకెళ్ళారని డాగ్ స్క్వాడ్తో మనకి తెలుస్తుంది. సో మన రిక్వెస్ట్ ఏంటంటే గోల్డ్ కొనొద్దు చేయొద్దని కాదు, కానీ దాన్ని మనం వాడుతున్నప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ పోలీస్ వైపు నుంచి మనకి ఒకటి సీసీటీవీ ఇన్స్టాలేషన్ ఒకటి కావచ్చు, అండ్ ఈ ప్రివెంటివ్ పోలీసింగ్ ఏదైతే ఇలాంటి అఫెండర్స్ మనకి ఎవరైతే ఐడియా ఉంటుందో వాళ్ళపైన మనం ఫోకస్ చేస్తున్నాం. బట్ ఈ పర్టికులర్ కేసులో వీళ్ళు అఫెన్స్ చేస్తారని మనము దట్ హూ ఆర్ ఇన్ అడ్వకేట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళు దాంట్లో చేస్తారని మనం గెస్ చేయలేము అది. ఎందుకంటే వాళ్ళు నోటరీ చేస్తూ ఉన్నారు, రెగ్యులర్గా కోర్టుకు అటెండ్ అవుతూ ఉన్నారు. సో ఈ కేసులో మనం ముందే ప్రిడిక్ట్ చేయలేము. బట్ ఎక్కడెక్కడైతే మనకు ఆ పాసిబిలిటీస్ ఉన్నాయో, అంటే అలా అఫెన్స్ జరిగే ప్లేసెస్ కావచ్చు, అలాంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన మనం గట్టిగానే ఫోకస్ చేసాం కాబట్టే లాస్ట్ ఇయర్కి మర్డర్స్ అనేది తగ్గాయి. సో ఇప్పటివరకు ఈవెన్ ఆగస్ట్ కంపారిజన్ చేసినా కూడా 2025లో జనవరి నుంచి ఆగస్టు వరకు 24 జరిగాయి, ఇప్పుడు 13 జరిగాయి మొత్తం కూడా. సో ఆల్మోస్ట్ మనకి చాలా తగ్గాయి. అలాగని చెప్పి మేమేమి తగ్గిపోయాయని చెప్పి చైన్ స్నాచింగ్ డేటా నేను తీసుకురాలేదు. అదే అవును, దాన్ని పట్టుకున్నాం, తర్వాత పట్టుకున్నాము. అక్కడ కూడా ఏంటంటే నోన్ పర్సన్ వాళ్ళు కూడా అక్కడ చేస్తున్నది ఏంటంటే ఆ గోల్డ్ షాప్లో ఎవరైతే వ్యక్తి బయట నుంచి గోల్డ్ని తీసుకొని వచ్చి రిసీట్స్ లేకన్నా సేల్ చేస్తున్న గోల్డ్ ఏదైతే ఉందో అలా సేల్ చేస్తున్న వ్యక్తే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి తీసుకొని వచ్చారు. అక్కడ కూడా తెలిసిన వ్యక్తే చేశారు. టీము అక్కడికి వచ్చి చేసిన టీము బయట టీము, బట్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి కోఆర్డినేషన్ చేసి ఎప్పుడు రావాలి, ఎలా రావాలి, ప్లానింగ్ మొత్తం చేసింది ఇక్కడ ఉన్న వ్యక్తి. ఆ వ్యక్తికి ఆ గోల్డ్ షాప్ ఓనర్కి ఎప్పటి నుంచో పరిచయం ఉంది, 3 సంవత్సరాల నుంచి పరిచయం ఉంది. వాళ్ళిద్దరు ఏంటంటే బయట గోల్డ్ తీసుకొని వచ్చి తక్కువ రేటుకి ఇక్కడ అమ్ముతూ ఉన్నారనమాట. సో మీరు అన్నట్టు లాస్ట్ ఇయర్ నర్సన్నపేట మర్డర్ ఫర్ గెయిన్ కూడా అక్కడ కూడా తెలిసిన వ్యక్తే, బయట వ్యక్తులు ఏం కాదు. వీళ్ళేంటి అక్కడ కూడా ఈ మనకి ట్యాక్స్ సరిగా పే చేయకుండా, లేదంటే ఇంకోటి కావచ్చు, అలా గోల్డ్ ఏదైతే తీసుకొని వస్తున్నారో దాంట్లో జరిగిన ప్రాసెస్లో జరిగింది అది. సో మనం చెప్తున్నది ఏంటంటే మన చుట్టూ ఉన్న వాళ్ళే చేస్తున్నారు, ఇది బయట కొత్త వ్యక్తులు కాదు చేస్తున్నది, కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. అంటే ఒక్కొక్కరు అడగాలి కరెక్ట్. అది వీళ్ళు ఒక గోల్డ్ షాప్లో గోల్డ్ పెట్టి తాకట్టు పెట్టి వాళ్ళు ఏదో పేమెంట్ చేయక తిరిగి ఇవ్వకపోతే అక్కడ గొడవ జరగడం, అండ్ వీళ్ళు కొంతమందిని థ్రెటన్ చేసి ఏవైతే ల్యాండ్ డిస్ప్యూట్స్ ఉంటాయో అందులో ఇన్వాల్వ్ అవ్వడం, అది కూడా కొన్ని అలిగేషన్స్ ఉన్నాయి. సో దానిపైన కంప్లైంట్స్ వచ్చాయి మనకు. ఈ కేసు బయటకు వచ్చిన తర్వాత ఆ కంప్లైంట్స్ వచ్చాయి, అవి వెరిఫై చేస్తున్నాం. సో వెరిఫై చేయకుండా నేను అది చేశారని చెప్పలేను, చేయలేదు అని చెప్పలేదు, బట్ కంప్లైంట్స్ అయితే వచ్చాయి. ఈ ఇష్యూ జరిగిన తర్వాత కంప్లైంట్స్ వచ్చాయి. మీరేదో అది బయట స్టేట్ వాళ్ళు వచ్చి చేసిన అఫెన్స్ అది. సో ఏ మీరు అంటున్నది ఏ ఇయర్ది? అచ్చా, మడపం హైవే దగ్గర జరిగింది. యా కరెక్ట్, అది ఉంది. సో అది కూడా డిటెక్ట్ అవుతుంది, కరెక్ట్. అదే ఇప్పుడు అడిగారు కదా. సో ఈ ఇష్యూ బయటకు వచ్చిన తర్వాత వీళ్ళు ఏదో ల్యాండ్ సెటిల్మెంట్స్ కొన్ని చేసి అవతల వాళ్ళని బెదిరించారని చెప్పి ఒక 2-3 కంప్లైంట్స్ ఉన్నట్లున్నాయి. ఒక గోల్డ్ షాప్ దగ్గర ఏదో గొడవ జరిగిందని చెప్పి ఒక కంప్లైంట్ వచ్చింది. ఇప్పటికైతే ఆ కంప్లైంట్స్ వచ్చాయి, బట్ అందులో ఎంత కరెక్ట్ అవైతే మన నోటీస్కి రాలేదు అండి. సో ఇప్పటి వరకు అయితే సో ఇది 2026. సో ఆల్మోస్ట్ మనకి 18 సంవత్సరాలు అవుతుంది. 18 సంవత్సరాల్లో అలిగేషన్స్ ఎక్కడ రాలేదు. అప్పుడు గోల్డ్ రికవరీ అవ్వలేదు, అప్పుడు ఆ కేసులో గోల్డ్ రికవరీ అవ్వలేదు, దట్ ఈస్ ఫ్యాక్ట్. కేసు ట్రయల్ జరిగిందని కూడా తెలుసు. అది అక్విటల్ అయిందా, కన్విక్షన్ అయిందా, ఎందుకైందని నేను జడ్జిమెంట్ కాపీ ఒకసారి చదవాలి. సో అది ఇంకా నేను చదవలేదు. సో చదవకుండా నేను కమెంట్ చేయలేను అది. బట్ అప్పుడు గోల్డ్ రికవరీ అవ్వలేదు. అంటే ఇన్వెస్టిగేషన్లో సహకరించారా లేదా అన్నది కాదు, ఎవిడెన్స్లు ఏమున్నాయన్నదే మ్యాటర్, అంతే. సో మనకి ఎవిడెన్స్లు ఏంటండి విన్నాం సార్. అంటే పోలీసులు కూడా ఎలా వస్తారు అది ఇది బెదిరించారు.
అంటే పోలీసులు ఎలా వస్తారంటే క్రైమ్ జరిగితే పోలీసు వస్తారు, సింపుల్ అంతే. ఓకే. ఆ, మీరు మీరు ఒక ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత ఒక 1 అవర్ వెయిట్ చేస్తే ఆ డేటా అంతా మీకు ఇస్తారు. లాస్ట్ ఇయర్ పర్సంటేజ్ ఎంత, ఈ ఇయర్ పర్సంటేజ్ ఆఫ్ రికవరీ ఎంత. ఓకే. 24, 25, 26, 23, 21 అన్ని కూడా కావాలన్నా ఇస్తాం. సో అందులో మనం ఏం సీక్రెట్ ఏం లేదు. సో ఎందుకంటే అందులో ఎఫర్ట్ ఏముంది, రిజల్ట్ ఏముంది అన్నదే మ్యాటర్ అంతే. సో ఆ డేటా అంతా కూడా మీకు ఇస్తారు. లేదు అంటే నెక్స్ట్ ప్రెస్ మీట్ వరకు వెయిట్ చేసినా ఇస్తాను. సో ఎనీథింగ్ ఈజ్ ఫైన్ విత్ మీ.